ఉచిత కుట్టు శిక్షణలో మహిళలు ఉపయోగించుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కొత్తవాడలో కాంగ్రెస్ నాయకులు చిట్టా వెంకటేశ్వర్లు రోటరీ క్లబ్ సహకారంతో మహిళలకు ఉపాధి కోసం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల నవీన్ రాజు, మీసాల ప్రకాశ్, శ్రీనివాస్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ, కాంగ్రెస్ నాయకులు చిప్ప వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధి లేని మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వడం వల్ల వారు ఆర్థికంగా ఎదుగుతారని వారు తెలిపారు. కాపువాడ ఏరియాలో కుట్టు శిక్షణ మిషన్స్ వాళ్ళు పంపిణీ చేయడం జరిగింది. మరి ఇక్కడ చాలామంది మహిళలు కుట్టు నేర్చుకొని మళ్ళీ రేపు దీనికంటే అడ్వాన్స్ మెషిన్లో కూడా వాళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత టెక్స్టైల్ పార్క్లో జాబ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదే నేను చెప్పడం జరిగింది. కలెక్టర్ గారితో చెప్పి వాళ్ళకి కావాల్సిన అడ్వాన్స్ టెక్నాలజీ మెషిన్స్ కూడా మనం తెప్పించి వీళ్ళకి ఇచ్చినట్టయితే వీళ్ళు ఒక్కొక్క బ్యాచ్ ట్రైన్ అవ్వుకుంటూ అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా ఈరోజు 2 అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఒకటి చిన్న వడ్డేపల్లి చెరువు, ఒకటి ఉర్సు చెరువు. ఈ 2 చెరువులు కూడా ఉర్సు చెరువుకు 3 కోట్లు, చిన్న వడ్డేపల్లి చెరువుకు 2 కోట్లు. ఇదంతా పూడిక తీసి మళ్ళీ దాన్ని రీడెవలప్ చేయడం కోసమని శంకుస్థాపన చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కొన్ని శుభ కార్యక్రమాలు, పెళ్లిళ్ళు అవి ఉన్నాయి. వాటిని కూడా అటెండ్ అయ్యి ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఇంకా ముందు ఇంకా చాలా రాబోతూ ఉన్నాయి. కాబట్టి గతంలో ప్రభుత్వాలు ఏవి కూడా చేయలేదు. నేను ఇంతకుముందు ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు తప్పితే ఎక్కడా కూడా ఒక పని చేసిన సందర్భం లేదు. ఈరోజు మళ్ళీ నేను వచ్చి అవే రోడ్ల మీద రోడ్లు, అవే డ్రైన్స్ మళ్ళీ సెట్ చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి అభివృద్ధి అనేది మన రేవంత్ రెడ్డి గారి నినాదము. సంక్షేమము, అభివృద్ధి, వైద్యము, విద్య, ఈ 4 మీద కూడా దృష్టి సారించి వారు నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమాలే ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇప్పుడు ఈరోజు 200 యూనిట్ల విద్యుత్ కానీ, ఉచిత బస్సు కానీ, సన్న బియ్యం కానీ, ఇటువంటివి చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన, రేవంత్ అన్న నాయకత్వాన్ని బలపరుస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ వారి సహకారం తీసుకొని 10 కుట్టు మిషన్ కేంద్రాన్ని నేను చిప్ప వెంకటేశ్వర్లు నా ఆధ్వర్యంలో ఇక్కడ మంత్రి గారు కొండా సురేఖ గారి చేతుల మీదుగా ప్రారంభం చేయించడం జరిగింది. అనేక మంది చదువుకొని ఉపాధి లేని మహిళలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎండాకాలం స్కూళ్ళు కూడా సెలవులు ఉంటాయి కాబట్టి ఈ శుభ సందర్భాన్ని తీసుకొని నేను ఈ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వారు వచ్చి ముఖ్య ప్రారంభోత్సవం చేసి మహిళలందరికీ కూడా రేపు రాబోయే టెక్నాలజీకి ఉపయోగపడే జూకీ మిషన్లను కలెక్టర్ గారి ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ముందుగాలైతే ఈ బేస్ మిషన్లు ఏవైతే ఉన్నాయో వీటి మీద ట్రైన్ కానీ, ఆ తర్వాత ఆ లేటెస్ట్ మిషన్ల మీద మీరు ట్రైన్ అయితే ఆ తర్వాత పక్కనే ఉన్న టెక్స్టైల్ పార్క్లో మీకు కుట్టడానికి ఉపాధి కల్పిస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. దానికి మేమందరం కూడా ఇక్కడ మా సెంటర్ ద్వారా ట్రైనింగ్ చేసే మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. కొండా సురేఖ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ సెంటరు ఇప్పుడు 25 మంది సభ్యులతో పొద్దున స్టార్ట్ కాబోతుంది క్లాసులు. అదేవిధంగా ఇంకా మేము నేర్చుకుంటామని చెప్పి మహిళలు అడుగుతూ ఉన్నారు. ఒకవేళ ఇంకా 25 లేదా 20 మంది సభ్యులు అయ్యేది ఉంటే సాయంత్రం కూడా
క్లాసులు ప్రారంభించడానికి మేము ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని కొత్తవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మహిళామణులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉచిత కుట్టు శిక్షణలో నిష్ణాతులయ్యి మంత్రి గారు ఇచ్చే ఆ మిషన్లు తీసుకొని టెక్స్టైల్ పార్కులో ఉపాధి అవకాశాలలో పోతే కూడా ఈ సెంటర్ పెట్టినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుందని చెప్పి మీ